జై శ్రీరామ్ అండి అందరికి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పెద్ద ప్లానింగే. మేమైతే ఈరోజు భద్రాచలం అయితే వెళ్తున్నాము. మేము వెళ్ళింది ఫ్రైడే అండి. యాక్చువల్గా నేనే చెప్తాను, అంటే వీకెండ్స్ లో జర్నీస్ చేయొద్దు, రష్ ఎక్కువ ఉంటుంది టెంపుల్కి వెళ్ళినా అని చెప్పి. బట్ మాకు ఈసారి ఇలా కుదిరిందండి. ఇంకా రామయ్య పిలుపు అనేది వచ్చింది, మేము వెళ్తున్నాము. స్టార్ట్ అయ్యాం 2:30 అరౌండ్ అలా అవుతుంది అనమాట, ఆఫ్టర్నూన్. ముందుగా నా వీడియో వచ్చేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది చూస్తున్నారు వీడియో అయితే, బట్ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదండి. సబ్స్క్రైబే కదా చేయండి, మీకు వీడియో పెట్టినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. మీ చిన్న సబ్స్క్రైబ్ అనేది నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది. అండ్ వీడియోలోకి వెళ్ళిపోతే, నేను ఈ వీడియోలో మేము భద్రాచలంలో అంటే సుప్రభాతం సేవ అయితే చేసుకున్నాము. ఎలా సేవ చేసుకున్నాము, అది ఎలా దొరికినాయి టికెట్స్, అండ్ రూమ్ ఎక్కడ తీసుకున్నాం అనేది ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. మేము రీచ్ అయ్యేసరికి అయితే అరౌండ్ 9:30, 10 అలా అవ్విందనమాట. ఇక్కడ చూడండి, వర్షం అనేది స్టార్ట్ అయిపోయింది. దానివల్ల మేము చాలా స్లోగా వెళ్లాల్సి ఉంటుంది. మీరు లాంగ్ డ్రైవ్స్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎర్లీగానే ప్లాన్ చేసుకోండి, ఫ్యామిలీతో వెళ్తే కనుక. అండ్ తెలియని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కొంచెం ఎర్లీగా ప్లాన్ చేసుకుంటే బెటర్. మాది అనుకోకుండా కాబట్టి ఇలా అవ్విందనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి భద్రాచలం గురించి అయితే నేను చెప్పదలుచుకున్నాను. ఇది 7th టైం అనమాట నేను వెళ్ళడం భద్రాచలంకి. ఇక్కడ మేము అంటే సీతారామ నిలయం ఇలా ఉంటాయి, టెంపుల్ వాళ్ళవి సత్రాలు కూడా ఉంటాయి అన్నమాట. మేమైతే బయట ప్రైవేట్ గా తీసుకున్నాము రూమ్ అయితే. ఇలా అంటే ఒక బెడ్ అండ్ దివాను అండ్ సపరేట్ బెడ్ కూడా ఇచ్చారనమాట. మేము ఉండేది 4 మెంబర్స్ అండ్ 2 days 2 nights కి అనమాట మేము రూమ్ తీసుకున్నది. అండ్ ది హోటల్ రాయల్ ప్యాలెస్ అన్నమాట, లాడ్జ్ ఇది. టెంపుల్ కి జస్ట్ ఒక వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంది. ఒక 10 అడుగులు వేస్తే టెంపుల్ కనబడుతుంది అనమాట మనకి. అండ్ కార్ పార్కింగ్ కూడా ఉంది, సేఫ్టీ అన్నమాట. అందు గురించి మేము ప్రైవేట్ గా తీసుకున్నాము. అండ్ నైట్ వర్షం పడింది కాబట్టి రోడ్స్ మొత్తం చాలా వాటర్ ఉన్నాయి, ప్లస్ చాలా కూల్ గా ఉందన్నమాట. ఆ టెంపుల్ దగ్గరికి అయితే మేము వెళ్తున్నాము. ఎర్లీ మార్నింగ్ 3 o'clock అనమాట. ఈ విజువల్స్ అన్ని కూడా 4 to 5 ఉంటుంది ఎర్లీ మార్నింగ్ భద్రాచలంలో సుప్రభాతం. మా దగ్గర టికెట్స్ లేవు కాబట్టి మేము ఇప్పుడు టికెట్ తీసుకోవాలి. అండ్ టెంపుల్ దగ్గరికి వెళ్తే లైన్ లో నుంచి ఉంటే టికెట్స్ అనేవి ఇస్తారు. పర్ హెడ్ అంటే ఒక్క మెంబర్ కి 200 రూపీస్ ఉంటుంది అనమాట భద్రాచలంలో సుప్రభాతానికి వెళ్తే కనుక టికెట్. అండ్ ఎవ్వరు ఉండరేమో టెంపుల్ దగ్గర భక్తులు. నైట్ వర్షం పడింది కదా, కూల్ గా ఉంది అనుకున్నాము. బట్ భక్తులు అయితే చాలా మందే ఉన్నారండి. ఇక్కడ ఏంటంటే ఎవరైతే ఫస్ట్ అయితే వెళ్తారో దాన్ని బట్టే ఉంటుందన్నమాట టికెట్స్ అనేవి. ఫస్ట్ వెళ్ళి లైన్ లో నుంచుంటే వాళ్ళకే దొరుకుతాయి. ఫస్ట్ వెళ్ళిన 10 మందికి అంటే 10 జంటల వరకు మాత్రం టికెట్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. 40 minutes ఉంటుంది అనమాట ఈ సేవ అనేది. మనకి భద్రాచలంలో రాముడి దగ్గర కూర్చోబెడతారనమాట. కూర్చోబెడతారు 40 minutes వరకు, కొంచెం భజన చేస్తారు. కౌసల్య సుప్రజ రామ ఏదైతే ఉంటుందో ఆ సుప్రభాతం అనేది పాడతారు. మనం అవన్నీ కూడా లైవ్ లో చూడొచ్చు అనమాట కూర్చొని. ఒక 10 జంటల వరకు మాత్రమే స్పేస్ ఉంటుంది కాబట్టి కూర్చొని చూడొచ్చు. రిమైనింగ్ పీపుల్ ఏంటంటే టికెట్ తీసుకున్నా కానీ దేవుడు అనేది కనపడడు అనమాట. వాళ్ళు చెప్తారు, అంటే దేవుడు అయితే కనపడాడు, మరి మీరు టికెట్ తీసుకున్నా గానీ వేస్ట్ అండి, ఆలోచించుకొని తీసుకోండి అని చెప్తారనమాట. ఇక్కడ గోశాల ఉంది కదా, గోశాల నుంచి స్టెప్స్ ఉంటాయి, పైకి వెళ్ళిపోతే టికెట్స్ ఇస్తారనమాట. ఈ రూట్ లోనే ఫోన్ డిపాజిట్ అనేది ఉండదు కాబట్టి తీసుకెళ్ళొచ్చు. వాళ్ళు మనం లైన్ లో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి మన దగ్గర నుంచి ఫోన్ అనేది కలెక్ట్ చేసుకుంటారు. అండ్ భజన అవన్నీ ఉంటాయన్నమాట. దాదాపు 40 minutes ఉంటుంది ఈ సేవ అనేది. మీ దగ్గర టికెట్స్ ఉండవు కాబట్టి 4 to 5 ఉంటుంది కాబట్టి మీరు ముందెళ్ళి తీసుకుంటే బెటర్. ఇక్కడ నేమ్స్ పెట్టి కానీ అలా ఏం పిలవరండి. మనం ఎంత ముందెళ్తే అంత దర్శనం అనేది మనకు బాగా జరుగుతుంది. అండ్ సుప్రభాతానికి టికెట్స్ దొరకకపోతే మీరు ఏం బాధపడాల్సిన అవసరం లేదు. అండ్ ఫ్రీ దర్శనం వాళ్ళకు కూడా దర్శనం అనేది అవుతూ ఉంటుంది. సుప్రభాతం అక్కడ జరుగుతూ ఉంటుంది. అండ్ సుప్రభాతం టికెట్ తీసుకున్న వాళ్ళు మాత్రమే కూర్చొని చూస్తారనమాట దేవుణ్ణి లైవ్ లో. అండ్ ప్రదక్షిణలు కూడా మీరు చేసుకోవచ్చు. పైన చాలా ఖాళీగా ఉంటుంది, భక్తులు ఎవరు ఉండరు కాబట్టి ఆ టైంలో ప్రదక్షిణలు కూడా చేసుకోవచ్చు. ఈ టైంలో వెళ్తే ఏంటంటే దర్శనం చాలా బాగా అవుతుందండి. సుప్రభాతం అనే కాదు, నార్మల్ దర్శనం కూడా చేసుకోవచ్చు. 2-3 times అయినా దర్శనం చేసుకోవచ్చు అనమాట మనము. అండ్ లోపల గుడి లోపల వచ్చేసి రామకోటి రాస్తే ఎవరైనా డిపాజిట్ చేయడానికి లోపల ఉంటుందండి డిపాజిటర్స్. మళ్ళీ మ్యూజియం కూడా ఉంటుంది. శ్రీరామదాసు అప్పట్లో అంటే స్వామి వారికి ఏమేమి సమర్పించారు, ఏ ఆభరణాలు అయితే చేశారు, అదంతా కూడా మ్యూజియం ఉంటుంది అనమాట. 5 rupees ఉంటుంది ఎంట్రన్స్. మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు అది కూడా చూడొచ్చు. ఏదైతే చూస్తున్నారు రైట్ సైడ్ లో, ఇది వచ్చేసి భద్రాచలం బస్ స్టాప్ అండి. ఈ బస్ స్టాప్ నుంచి కొంచెం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది.
అంటే 3-4 మినిట్స్ ముందుకెళ్తే కనుక ఒక రెస్టారెంట్ అయితే ఉందండి. వెజ్ అన్నమాట ప్యూర్. చందమామ అనేసి ఒక హోటల్ అయితే ఉంది. ఇక్కడ టిఫిన్స్ చాలా బాగున్నాయి. మేము వెళ్ళినప్పటి నుంచి వెళ్ళిన 2 డేస్ కూడా అంటే 2 డేస్ ఏమి ఉండలేదు మేము. 1 ½ డే అలా ఉన్నాము. వెళ్ళినప్పటి నుంచి కూడా మేము అందులోనే అయితే లంచ్ కానివ్వండి, డిన్నర్, టిఫిన్స్ ఇక్కడే చేసాము. ప్యూర్ వెజ్ అన్నమాట. రీజనబుల్ కాస్ట్ ఉన్నాయి. ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఏంటంటే స్పెషల్ ఓన్లీ అమ్మాయిలే అన్నమాట వడ్డించడం గానీ, రిసెప్షన్ లో గానీ, ఆర్డర్ తీసుకోవడం గానీ మొత్తం అందరూ కూడా అమ్మాయిలే ఉన్నారు. అక్కడ నాకు చాలా బాగా అనిపించింది. టేస్ట్ కూడా బాగుంది. ప్లస్ అట్మాస్ఫియర్ అంతా కూడా బాగా అనిపించింది. ఇది వచ్చేసి పక్కన ఇంకొకటి బాలాజీ అని ఉంది. అది కూడా ప్యూర్ వెజ్జే అండి. పక్కపక్కనే ఉంటాయి 2 కూడా. అక్కడ కూడా బాగున్నాయి టిఫిన్స్ అనేవి. అండ్ మేము దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా టిఫిన్ అయితే తినడానికైతే వెళ్ళాము. టిఫిన్ తినేసిన తర్వాత మా మమ్మీ వాళ్ళతో ఇంకొకసారి దర్శనంకి వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాము. చిన్న బేబీ ఉంది కదా! అంత ఎర్లీ మార్నింగ్ ప్లస్ వెదర్ కూడా బాలేదనేసి సుప్రభాతంకి అయితే రాలేదండి. థాంక్ యూ.